హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఇన్వెస్టర్. ఈరోజు నిఫ్టీ సెన్సెక్స్ రెండు డౌన్లో చూసాం. 213 పాయింట్స్ పడింది సెన్సెక్స్. అలాగే నిఫ్టీ 23,600తో క్లోజ్ అయింది. సో కొన్ని సెక్టార్స్ని తప్పిస్తే ఫార్మా, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ వీటిని వదిలేస్తే మిగతా అన్ని ఇండెసెస్ రెడ్లోనే ఎండ్ అయ్యాయి. సో ఇందులో కొన్ని సెక్టార్స్ తీసుకుంటే ఆటో, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1-2%కి పడ్డాయి. అలాగే మెటల్, పిఎస్యూ బ్యాంక్, ఎనర్జీ, మీడియా, ఆయిల్, గ్యాస్ చూస్తే 0.4 నుండి 0.8% పడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.2% పడింది. దెన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వచ్చి 0.3% పడింది. ట్రంప్ టారిఫ్ వార్ మర్చిపోండి, కొద్ది రోజులుగా అదే చర్చ జరుగుతోంది. మెక్సికో, చైనా, కెనడా మీద టారిఫ్ వార్ ఉంది, అందువల్లే మార్కెట్ చాలా స్లో అయిపోతుందని. కానీ ఇండియన్ స్టాక్ మార్కెట్కి రియల్ ఎనిమీ ఎవరంటే ఇండియానే. ఇండియాలో ఉండే కంపెనీస్ గ్రోత్ తగ్గిపోవడం వల్ల, వాళ్ళ ఎర్నింగ్స్ తగ్గిపోవడం వల్ల Q3 ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు ఏం చెప్పారంటే నిఫ్టీ కంపెనీస్లో ఉండే 72% ఆఫ్ ది కంపెనీస్లో కట్స్ చూసారంట. ఈపీఎస్ కట్స్ ఇన్ ది మంత్ ఆఫ్ జనవరి. సో ఈ ఈపీఎస్ అంటే ఏంటి? ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్. కంపెనీలో ఉండే షేర్స్లో ఒక షేర్కి ఎంత ఎర్నింగ్ ఉంది అన్నదాన్ని ఈపీఎస్లో రిప్రజెంట్ చేస్తారు. సో ఈ రేట్ కట్స్ వల్ల గ్రోత్ అనేది తగ్గిపోవడం గమనించారు. సో ఇందులో ఈ నిఫ్టీ 50 కంపెనీస్లో 26 కంపెనీస్ ఓన్లీ 4.4% మాత్రమే డెలివర్ చేశాయి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ని. ఈరోజు ఎస్బీఐ Q3 రిజల్ట్స్ వచ్చాయి 2025. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంత ప్రాఫిట్ వచ్చింది ఈసారి. 16,891 crores. ఇదే టైంకి లాస్ట్ ఇయర్ 9,000 crores ప్రాఫిట్ వచ్చింది. కానీ ఈసారి ఎక్స్పెక్టేషన్స్కి మించి 16,000 crores ప్రాఫిట్ బుక్ అయింది ఎస్బీఐ షేర్స్లో. కానీ ఇంత రోబస్ట్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ ఎస్బీఐ షేర్ ప్రైస్ మాత్రం 1.58% పడింది. నెక్స్ట్ టాటా పవర్ న్యూస్లో ఉంది. టాటా పవర్ అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రెండు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్తో ఒక సోలార్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయబోతున్నారు. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అనమాట. దీనికోసం అప్లికెంట్స్కి 6 lakhs వరకు లోను తీసుకోవచ్చు. అట్ ది ఇంట్రెస్ట్ రేట్ 7% అనమాట. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర Q3 రిజల్ట్స్ ఉన్నాయి రేపు ఫ్రైడే February 7th. అయితే మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ వచ్చి ప్రాఫిట్స్ 32% వరకు ఉండొచ్చని అనుకుంటున్నారు. మన ఇండియాలో చూసే పిజ్జా హట్ కానీ కేఎఫ్సి కానీ ఆపరేట్ చేసే మెయిన్ కంపెనీ సఫైర్ ఫుడ్స్ అనమాట. ఈ సఫైర్ ఫుడ్స్ వచ్చి దీని రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గానే పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ 10.1 crore ప్రాఫిట్స్ వస్తే ఈ ఇయర్ 11.9 crores వచ్చింది. యాక్చువల్లీ ఎస్టిమేట్ చేసింది 11.68 crore అయితే ఇప్పుడు అది పర్ఫామ్ చేసింది మాత్రం 11.98 crore. దీనికి కారణం వాళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీ మెన్యూ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ అఫోర్డ్ చేసే ప్రైసెస్లోనే పెడతారు మెన్యూ కార్డ్స్ ఎప్పుడు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. మళ్ళీ రూపీ వాల్యూ రికార్డ్ లోకి హిట్ అయింది. 87.6తో క్లోజ్ అయింది ఆల్ టైమ్ లోలో. ఇప్పుడు ఐపీఓగా వస్తున్న సోలారియం గ్రీన్ ఐపీఓ, అలాగే ఇప్పుడు కొత్తగా ఐపీఓగా వస్తున్న సోలారియం గ్రీన్ సబ్స్క్రిప్షన్ ఫస్ట్ డే చూస్తే డీసెంట్గానే ఓపెన్ అయిందని చెప్పుకోవచ్చు. 24% పైగా బుక్ చేసుకున్నారు ఈరోజు. దాని గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 15 రూపీస్ లేదా 7.8% ఉంది. సో బెస్ట్ డీసెంట్ అమౌంట్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్యూస్డే ఓపెన్ అయిన చాముండా ఎలక్ట్రికల్స్ ఐపీఓ జిఎంపీ 30%గా ఉంటే ఈరోజు అది క్లోజ్డ్ డేట్. సో దాన్ని ఓవర్ సబ్స్క్రైబ్ అయిందని చెప్పుకోవచ్చు 56 times. దాని జిఎంపీ 30% ఉండడం వల్ల ఎవరైతే లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఇంకా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఎలాగో బుక్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మొత్తం కలిపి మంచి డిమాండ్ ఉన్న స్టాక్ అని చెప్పుకోవచ్చు. 56 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది కాబట్టి. ఇవి ఈరోజు అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.